ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్యోతిష్యారణ్యం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికి కూడా మా నమస్సుమాంజలులు. ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసం, దీన్నే పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. అందులో రేపు శనివారం, శని త్రయోదశి, చాలా విశేషమైన రోజు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం అంటే శిరస్నానం, తలమించి స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకొని నవగ్రహాలు గుళ్ళో, అంటే ఏ గుళ్ళో ఉంటాయంటే నవగ్రహాలు శివాలయంలో ఉంటాయి, లేకపోతే అమ్మవారి గుళ్ళో ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఉదయాన్నే తెల్లవారుజామున చక్కగా వెళ్ళి అక్కడ మొట్టమొదటిగా శని దోషం పోవాలంటే పూజారులు ఉంటారు, గణపతి పూజ చేస్తారు. అంటే మనకు మొట్టమొదటిగా ఏది చేసినా కూడా గణపతిని ఆరాధించాలి. ఆరాధిస్తేనే ఆ పని మన జీవితంలో సక్సెస్ అవుతుంది. అంటే విఘ్నాలు లేకుండా ఉండటాన్ని విఘ్నేశ్వరుడి పూజ చేయాలి. కాబట్టి ఆయన గారికి పూజ చేసిన తర్వాతనే శని దోష పరిహారార్థం, అంటే ఏలినాడు శని అంటే ఎవరెవరికి ఉంది ఇది అంటే మేషరాశికి ఉంది, సింహరాశికి ఉంది, కన్యారాశికి ఉంది, ధనుస్సు రాశికి ఉంది, కుంభరాశికి ఉంది, మీనరాశికి ఉంది. వీళ్ళందరికీ కూడా శని దోషం అనేది ప్రబలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు లేదా ఎవరైనా సరే శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేస్తే చాలా విశేషం. కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోండి. తర్వాత తిలాభిషేకం, అంటే తిలలు అంటే నువ్వులు, నల్ల నువ్వులు. ఆయనకి నలుపు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ నువ్వులతో కూడా కొన్ని చోట్ల అభిషేకం చేస్తారు. తదనంతరం రుద్రాభిషేకం చాలా పవర్ఫుల్. నవగ్రహాల్లో ఏ గ్రహం బాగాలేకపోయినా కూడా ఆ గ్రహానికి పూజ చేసి, లేకపోతే అభిషేకం చేసి, తర్పణ చేసుకొని శివాభిషేకం అంటే రుద్రాభిషేకం చేసిన చాలా విశేషంగా ఉంటుంది. అందువల్ల రేపు శని త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు. అధిక మాసంలో వచ్చింది కాబట్టి అధిక మాసంలో బహుళపక్షంలో వచ్చే త్రయోదశి చాలా విశేషమైంది. కాబట్టి అధిక మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా విశేషమైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా శివాలయంకి లేకపోతే అమ్మవారి గుడికి వెళ్ళి శని త్రయోదశి మహాపర్వడి పుణ్యదినం ఇది. శని దోషాలు పోవాలంటే చక్కగా మీ ఇంటి పురోహితులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో శనికి 19,000 సార్లు జపం, తర్వాత తర్పణం, తర్వాత హోమం చేయించుకున్నట్టుంటే ఈ శని త్రయోదశి నాడు చాలా విశేషంగా ఉంటుంది. శని దానం అంటే నల్ల నువ్వుల దానం తీసుకునే బ్రాహ్మడు ఉంటాడు. ఆయన గారిని పిలిచి చక్కగా పాద ప్రక్షాళన అంటే ఆయన గారిని ఒక చోట సుఖాసీనుడు చేసి ఆయనకి పాద పూజ చేసి ఆ పాదాలు శుభ్రంగా కడిగి మొట్టమొదటిగా కుడికాలు గడగాలి, తర్వాత ఎడంకాలు గడగాలి. ఆయన 2 కాళ్ళ బొటన వేలు కింద ఇట్లా చేయిబెట్టి ఆ యొక్క బొటన వేళ్ళ మించి పడేటువంటి నీళ్ళని తీసుకొని మనం చల్లుకొని ఆయనకి పూలతో అక్షలతో సత్కరించి పూజ చేసి నల్ల నువ్వులు కిలోంబావు, తర్వాత వస్త్రం అంటే ఉపయోగపడే వస్త్రం అంటే ఒక పంచె లాంటిదైనా, లేకపోతే ఒక ఉత్తరీయం, లేకపోతే ఒక లుంగీ లాంటిదైనా ఆయన గారికి ఆ నల్ల నువ్వుల మీద పెట్టి ఇచ్చేసి దక్షిణ ఇవ్వాలి ఆయనకి ముందర. ఇవ్వకపోతే మాత్రం మనం ఎంత చేసినా కూడా ఫలితం పోతూ ఉంటుంది. కొంతమంది శనిదానం తీసుకుంటే స్నానం చేయాలి గారు, తల మీద స్నానం చేయాలి అని అంటుంటారు కొంతమంది భక్తులు. కానీ అది సరికాదు. ఎందుకంటే శనీశ్వరుడు మహాదేవుడు ఆయన. కాబట్టి ఆయనకి అభిషేక ప్రియుడు. ఆయన అభిషేకం చేస్తేనే, జపం చేస్తేనే, దానం చేస్తేనే విశేషంగా సంతృప్తి పడతాడు. కాబట్టి ఆయనకు పూజ చేసి మనం స్నానం చేస్తే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి శనివారం నాడైనా ఎప్పుడైనా శని త్రయోదశి నాడైనా నల్ల నువ్వులు, వస్త్రం,
దానం కనుక చేసినట్టుంటే స్నానం చేయొద్దు. కాబట్టి ఆ ఇచ్చేసి కాకుండా మీకు సంతృప్తికరంగా కాళ్ళు కడుక్కొని నోట్లో నీళ్లు పుక్కిలి చుమ్మేసి కళ్ళు దురుచుకొని శుభ్రంగా శివాలయంలో అభిషేకం చేసుకోండి, చాలా బాగుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.